రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్, పొజిషనల్ కాల్, లాంగ్ టర్మ్ బెట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ProfitYourTrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. ProfitYourTrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. TV5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో వీక్ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం అనుకున్న పాయింట్ నుంచి కూడా ఈ బులెటిన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా 15-20 పాయింట్స్ దాకా మార్కెట్స్ వీక్నెస్ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 73-74 పాయింట్స్ డౌన్తో 8720 లెవెల్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 200 పాయింట్స్ 210 పాయింట్స్ డౌన్తో 28,128 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 120 పాయింట్స్ దాకా క్రాక్ అవ్వడం చూస్తున్నాము. 20,155 150 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఆటో ప్యాక్ బాగా వీక్గా ఉంది. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, ఐటీ, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్ బాగా వీక్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ సెల్లింగ్ ప్రెజర్ బాగా ఇంటెన్సిఫై కూడా అయింది. అండ్ జీ ఎంటర్టైన్మెంట్, ఐటీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బాష్ కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే ఎస్పెషల్లీ టాటా మోటార్స్ 10% దాకా వీక్ అవడం చూస్తున్నాము. ఇండెక్స్డ్ బేసిస్ స్టాక్ 10% దాకా వీక్ అవడం బికాస్ ఆఫ్ దట్ వీక్ రిజల్ట్. అండ్ దానితో సిఎల్ఎస్ఏ లాంటి ప్రముఖ రీసెర్చ్ ఏజెన్సీస్ డౌన్ గ్రేడ్ కూడా చేశాయి టాటా మోటార్స్ని 405 ఆర్డ్ లెవెల్స్కి. దీంతో సెల్లింగ్ ప్రైస్ ఇంకా బాగా టాటా మోటార్స్లో పెరిగింది. అండ్ సన్ఫార్మా, బీపీసీఎల్, బిహెచ్ఎల్ లాంటి కౌంటర్స్ కూడా 3.5 నుంచి 4% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఇన్వెస్టర్స్ కాల్స్ అండ్ ఈమెయిల్స్కి సమాధానం చెప్పేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రెండ్స్పై వివరించేందుకు సుందర్ గారు కూడా షోలో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 8750 బిలో కంటిన్యూ ఇవాళ ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ 8720, 8718 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా వీక్ అవుతుంది. ఒకవేళ నిఫ్టీ 8700 కింద క్లోజ్ అయినా ఆర్ బ్యాంక్ నిఫ్టీ బిలో 20,000 క్లోజ్ అయినా ఎలాంటి వీక్నెస్ మనం ఇంకా అబ్జర్వ్ చేయొచ్చు? అలాంటి ట్రెండ్ ఇవాళ మనం ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చా? మార్కెట్ చూస్తుంటే షార్ట్ టర్మ్ కరెక్షన్లో ఎంట్రీనట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది చూస్తే కనుక టెక్నికల్గా ఒక మైనర్ కరెక్షన్ ట్రెండ్ అనుకోవచ్చు. పూర్తిగా ఒక స్వల్పకాలిక డౌన్ ట్రెండ్లోకి ప్రవేశించలేదు. మనం లాస్ట్ 1 వీక్గా చూస్తున్నాము 8,800 దగ్గర బాగా తీవ్రమైన కన్సాలిడేషన్, తీవ్రమైన ఆటుపోట్ల తర్వాత నిన్న ఆ కన్సాలిడేషన్ అనేది ఫెయిల్ అయినట్టు కనిపించింది. నిన్ననే ఒక వీక్నెస్ తోటి మార్కెట్ ఒక సిగ్నల్ ఇవ్వడం మనం చూసాము. ఇవాళ మార్కెట్ కరెక్షన్లోకి ప్రవేశించి 8,700 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఆ లెవెల్ పైనుంచి కొంచెం స్వల్ప రికవరీ అట్లా నిలబడటం అనేది మనం చూస్తున్నాము. అదేవిధంగా మీరు చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీ కూడా 20,000 స్థాయి దగ్గర బాగా స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. సో 8,700 వరకు మార్కెట్ ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. 100 పాయింట్ల కరెక్షన్ అనేది నార్మల్ హెల్తీ మూమెంట్ అనుకోవచ్చు. ఇక 8,700 దగ్గర మార్కెట్ గట్టి స్వల్పకాలిక మద్దతు ఉంది. ఈ లెవెల్లో కొంచెం రికవరీ అవ్వాలి. లాస్ట్ వీక్ అంతక్రితం చూస్తే కనుక మైనర్ బాటమ్ ఇది సపోర్ట్ లెవెల్ బేస్ కూడా ఇక్కడ ఏర్పడింది. ఈ లెవెల్ నుంచి కనుక కన్సాలిడేషన్ అయ్యి డే హై పైన కనుక క్లోజ్ అవుతాయి ఈ 2-3 రోజుల్లో, అప్పుడు మార్కెట్ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. అలా కాకుండా 8,700 కిందే కనుక మార్కెట్ క్లోజ్ అవుతే మటుకు మార్కెట్ షార్ట్ టర్మ్ కరెక్షన్ నెక్స్ట్ టార్గెట్ 8,500 వరకు వెళ్ళే అవకాశాలు ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 20,000 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తోంది. 20,000 కనుక విఫలమయ్యి దాని కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వస్తుంది. అలాగే ఆ ఇండికేటర్స్ అన్నీ కూడా ఇంకా ఓవర్ బాట్ పొజిషన్ని అడ్జస్ట్మెంట్ చేయలేదు. లాస్ట్ 1 వీక్ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ తర్వాత కూడా అంతక్రితం RSI, ROC ఇండికేటర్స్ అని ఓవర్ బాట్ సూచించినది మార్కెట్ ఇంకా అడ్జస్ట్మెంట్ అనేది కాలేదు. నిన్న కూడా అనుకున్నాము ఇంకా నెగిటివ్ డైవర్జెన్సీ రావడం అనేది మనం చూసాము మార్కెట్లో. సో కాబట్టి అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా పడుతుంది ఈ అడ్జస్ట్మెంట్ అనేది టెక్నికల్గా. సో కాబట్టి ఆ ఓవర్ బాట్ పొజిషన్ అడ్జస్ట్ అయినంత వరకు మనము ఈ రియాక్షన్ కన్సాలిడేషన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఇవాళ రేపట్లో మార్కెట్ 8,700 పైన రికవరీ అవుతుందా లేదా, హోల్డ్ అవుతుందా లేదంటే మటుకు ఫర్దర్గా కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, ప్రస్తుతానికి ట్రెండ్ అయితే కొద్దిగా బలహీనపడింది మార్కెట్స్లో. బట్ ఏ మేరకు ఇది సస్టైన్ అవుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అంశం కనిపిస్తుంది. కొన్ని ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ సైమల్టేనియస్గా తీసుకుందాం. కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. మహేష్ కుమార్ అడుగుతున్నారు, ఆర్వీ డెనిమ్
తీసుకున్నారట తను 15% లాస్లో ఉన్నారు. ఈ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చా ఆర్ వెయిట్ చేయొచ్చా? ఆర్వీ డెనిమ్ ఆర్వీ డెనిమ్ మీరు హోల్డ్ చేయొచ్చు అండి. రిజల్ట్ ఇది కూడా రిజల్ట్ కారణంగా ఈ స్టాక్లో ఒకసారి ఫాల్ చూసాము. అయితే రిజల్ట్కి అంత డ్రాస్టిక్ ఫాల్ రిజల్ట్లో రావడానికి ఏదో రీజన్ అయితే ఉందండి, సమ్ రీజన్ ఉంది. మామూలుగా నార్మల్ కండిషన్స్లో అంత డ్రాస్టిక్ ఫాల్ అనేది రిజల్ట్ ఉండదు. వెయిట్ చేయండి, కంపెనీ పరంగా మంచిదే. అయితే 15% మిడ్ క్యాప్లో లాస్ అనేది మార్క్ టు మార్క్ అనేది అదేమి పెద్ద అంటే మరీ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయే అయితే ఉండకపోవచ్చు. 60-66 రూపాయలు ఆ లెవెల్ ఆగొచ్చు. అయితే మళ్ళీ రిటర్న్ అప్ ట్రెండ్కి రావాలంటే మాత్రం కొంచెం టైం పట్టచ్చు. ప్రస్తుతం అయితే మీరు ఆర్వీ డెనిమ్ని హోల్డ్ చేయండి. కడప నుంచి వేణు కాల్ ఉన్నారు. అడగండి వేణు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. లక్ష్మీ సిమెంట్ అండ్ హైడెల్బర్గ్ సిమెంట్ సార్. హైడెల్బర్గ్ ఇంకో స్టాక్ ఏదండి సార్? జేకే లక్ష్మీ సిమెంట్ అండ్ హైడెల్బర్గ్. ఓకే సార్ 1 year నుంచి షిఫ్ట్ చేస్తున్నాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, వాల్యూ డిస్కవరీ అండ్ బిర్లా సన్లైట్ టాప్ 100 ఫండ్. ఓకే ఇంకొక 2 మ్యూచువల్ ఫండ్స్ చూసాను సార్. ఓకే ఈ 2 ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారండి? ఇన్వెస్ట్ చేస్తున్నాం సార్ 2000 ఎస్ఐపి. ఓకే, 2 డీసెంట్ ఫండ్స్ అండి, బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఎస్ఐపిని. హైడెల్బర్గ్ అండ్ జేకే లక్ష్మి 2 సిమెంట్ స్టాక్స్ సంబంధించిన కంపెనీస్ టెక్నికల్గా చూస్తే కనుక బాగా బుల్లిష్ ట్రెండ్గా కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కూడా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా సెక్టర్ కూడా మనం చూస్తున్నాము, డిమానిటైజేషన్ తర్వాత ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చినప్పటికీ ఎమ్మడే కోలుకుంది. ఎమ్మడే కొంచెం ఒక గ్రోత్ డిమాండ్ ప్రాస్పెక్ట్స్ తోటి ఈ స్టాక్ ముఖ్యంగా బడ్జెట్లో కూడా మనం చూస్తే కనుక ఇన్ఫ్రాకి కన్స్ట్రక్షన్కి మేజర్ పీఠం ఇవ్వడంతో ఈ సిమెంట్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరగడం మనం చూస్తున్నాము. కాకపోతే జేకే లక్ష్మి మటుకు మొన్న Q3 రిజల్ట్స్ మటుకు కొంచెం స్లైట్గా డిసప్పాయింటింగ్గా రావడంతో మనం ఈ స్టాక్లో కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక జేకే లక్ష్మి ఇంకా కొంచెం ఫర్దర్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. నా ఉద్దేశం 330-340 దగ్గర ఆ డిమానిటైజేషన్ వచ్చిన కరెక్షన్ లో ఏదైతే ఉందో అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే హెడెల్బర్గ్ సిమెంట్ చూస్తే కనుక ఈ స్టాక్ మొన్న Q3 రిజల్ట్స్ కూడా కొంచెం డిసప్పాయింటింగ్గానే రావడం మనం చూస్తున్నాము. డిసప్పాయింటింగ్గా వచ్చినప్పటికీ మనం ఓవరాల్గా ఒక 2 రీజనబుల్ కంపెనీసే. డిసప్పాయింటింగ్గా కొంచెం ప్రాఫిట్స్ తగ్గినప్పటికీ ఓవరాల్గా వాల్యుయేషన్ ప్రకారం చూస్తే కనుక హెడెల్బర్గ్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ చూస్తే కనుక 60 రూపాయల నుంచి 150 రూపాయల వరకు హెడెల్బర్గ్ ఈ మధ్య మళ్ళీ కరెక్షన్ రావడం మనం చూస్తాము. మళ్ళీ ఈ లాస్ట్ 1 month క్రితం వచ్చిన లో 100-105 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. 2 ఫండమెంటల్గా టెక్నికల్గా బులిష్గానే ఉంది, కానీ షార్ట్ టర్మ్లో ఇంకొక 10% వరకు కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, సందీప్ అడుగుతున్నారు. సలోరా ఇంటర్నేషనల్ 69 రూపీస్లో తీసుకున్నారు, కుటుంబ రికమెండ్ చేశారని చెప్పి. స్టాక్ ప్రస్తుతం వీక్ అవుతుంది, హోల్డర్ ఎగ్జిట్. సలోరా ఇంటర్నేషనల్ 69 రూపీస్లో. సలోరా ఇంటర్నేషనల్ మీరు హోల్డ్ చేయండి అండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్కి మీకు మార్కెట్లో ఎట్లుంటాయంటే మిడ్ క్యాప్ స్టాక్స్ పెరిగిన ఒకే విధమైన ట్రెండ్ ఉంటుంది. ఈవెన్ డౌన్ ట్రెండ్ వచ్చినా కూడా కొన్ని రోజులు అదే విధమైన డౌన్ ట్రెండ్ ఉంటుందండి. ప్రస్తుతం సలోరా ఇంటర్నేషనల్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ ఉంది. ఈ డౌన్ ట్రెండ్ ఇంకా కొన్ని రోజులు కూడా కొనసాగవచ్చు. ఫండమెంటల్ పరంగా ఓకేనండి, మరీ అంత గొప్పగా అయితే లేదు. ఈ డిసెంబర్ క్వార్టరు ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందండి. దానివల్ల ఏంటంటే ఈ స్టాక్లో కొంత మనకి నెగిటివ్ అనేది చూస్తున్నాము. కొంచెం కిందకి రావడానికి ఈ లెవెల్ నుంచి 50 లెవెల్ బిలో కూడా రావచ్చు. కొంచెం మీరు మరీ షార్ట్ టర్మ్ కాకుండా కొన్ని రోజులు ఆగగలిగితే, అట్లీస్ట్ ఒక 6 to 8 months అట్లా ఆగగలిగితే మళ్ళీ ఇందులో అప్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ కావడానికి అవకాశాలు ఉన్నాయండి. దివ్య అడుగుతున్నారు, హెచ్సిసిని 42 రూపీస్లో తీసుకున్నారు, టార్గెట్ లెవెల్స్ అయినా సజెస్ట్ చేస్తారు? హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ స్టాక్ లాస్ట్ 1 yearగా బాగా బులిష్గానే ఉన్న స్టాక్. ఇంత క్రితం కూడా మనకున్నాము 46-47 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే 2014లో కూడా చూస్తే కనుక కరెక్ట్గా ఈ 47-48 దగ్గరికి వచ్చి ఒక లాంగ్ టర్మ్ కరెక్షన్, మేజర్ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము హెచ్సిసిలో. అదేవిధంగా ఈ లెవెల్ నుంచి కొంచెం స్ట్రాంగ్గా రియాక్షన్ కూడా గత 2-3 రోజులుగా రావడం మనం చూస్తున్నాము. షార్ట్ టర్మ్ చూస్తే కనుక 35 దగ్గర ఒక లాస్ట్ 1 or 2 months క్రితం చూస్తే కనుక బాటమ్ ఏర్పడింది, అక్కడ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి హెచ్సిసి బహుశా 35 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మొన్న లాస్ట్ వీక్ కూడా కంపెనీ దగ్గర నుంచి స్టేట్మెంట్ రావడం జరిగింది. నెక్స్ట్ 1 or 2 yearsలో ఒక 50% వరకు గ్రోత్ ఉంటుంది అని ఒక ఫోర్కాస్ట్ కూడా రావడంతో హెచ్సిసి మళ్ళీ కొంచెం లైమ్ లైట్లోకి రావడం మనం చూస్తున్నాము లాస్ట్ 2 weeksగా. ఫండమెంటల్గా పాజిటివ్గా ఉన్నప్పటికీ టెక్నికల్గా చూస్తే కనుక 16 రూపాయల దగ్గర నుంచి 47 రూపాయల వరకు రన్అప్ వచ్చింది. రన్అప్ వచ్చిన తర్వాత ఆ టార్గెట్స్ పూర్తి చేసుకుని కరెక్ట్గా రెసిస్టెన్స్ 47 దగ్గర నిలబడలేక కొంచెం డౌన్ సైడ్ రియాక్షన్ రావడం చూసాం. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ అయితే ఒక డిప్లో బై చేయొచ్చు ఒకవేళ 30కి వస్తే.
శ్రీనివాస్ అడుగుతున్నారు, ఓఎన్జీసీని 186 రూపీస్లో బై చేశారట, ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? ఓఎన్జీసీ at 196. అంటే ఒకటి ఓఎన్జీసీ మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయండి అంటే ప్రస్తుతం ఇది మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఒక రేంజ్లో ఉంది. హై సైడ్ చూసుకుంటే 212, 210 ఆ రేంజ్, తర్వాత డౌన్ సైడ్ చూసుకుంటే 190, 2 and 188 మధ్యలో ఉండొచ్చు. అక్కడ వచ్చి ఇది డౌన్ సైడ్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్కి ఓఎన్జీసీని హోల్డ్ చేయండి. నెక్స్ట్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ డౌన్ 220 దాకా వెళ్ళొచ్చు అండి. సతీష్ ఏం చేశారు, అదాని పోర్ట్స్, క్యూపిడ్ అండ్ పిట్టి లామినేషన్స్, ఈ 3 స్టాక్స్ని 3 to 6 months టైం గురించి తీసుకోవచ్చా? మేబీ 3 to 6 months టైం హోరిజన్లో ఈ స్టాక్స్ పెరిగేంత కనిపిస్తుందా అంత మొమెంటం? అదాని పోర్ట్స్, క్యూపిడ్ అండ్ పిట్టి లామినేషన్స్. అదాని పోర్ట్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగిన స్టాక్ అండి. పెరిగిన తర్వాత 310 రూపాయల దగ్గర కొంచెం ప్రస్తుతానికి రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక వాల్యుయేషన్ ప్రకారంగా కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో కొంచెం ఒక రన్అప్ రావడం మనం చూస్తున్నాము. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక నిన్ననే రావడం మనం చూసాము. Q3 రిజల్ట్స్ కూడా ఒక 26% వరకు పెరగడం మనం చూస్తున్నాము. సో దానికోసం ఈ లెవెల్లో తీసుకోవటం అనేది అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. మార్కెట్ కూడా ఇప్పుడే కొంచెం రియాక్షన్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. అలాగే క్యూపిడ్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం బాగా సైడ్ వేస్ ట్రెండ్ కన్సాలిడేషన్లో మూమెంట్లో చూస్తున్నాము. లాంగ్ టర్మ్ చూస్తే బులిష్గా ఉన్నప్పటికీ ఈ లెవెల్లో కొంచెం ఇండెసిసివ్గా కనిపిస్తోంది. ఎందుకంటే అప్పటికే బాగా లాస్ట్ 1 or 2 yearsగా చూస్తే కనుక రావాల్సిన అప్ ట్రెండ్ లాంగ్ టర్మ్ ర్యాలీ కూడా ముగిసినట్టుగా కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్లో కూడా ఈ క్యూపిడ్ అనేది స్టాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో నా ఉద్దేశం కనుక ఒకవేళ నెక్స్ట్ ఫ్యూ డేస్లో కనుక క్యూపిడ్ ఏమాత్రం కనుక కొంచెం లోయర్ రేట్ 300 ఆ లెవెల్స్ కనుక బ్రేక్ డౌన్ అయ్యిందంటే కనుక క్యూపిడ్ షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కన్సాలిడేషన్ మోడ్లో కనిపిస్తుంది కాబట్టి క్యూపిడ్ ఒక రీజనబుల్గా ఉన్న కంపెనీ అయినప్పటికీ టెక్నికల్గా సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి ప్రస్తుతం. హైదరాబాద్ నుంచి పివిఎన్ రావు మరొక కాల్. నమస్కారం అండి, చెప్పండి. శేషు గారి క్వశ్చన్ అండి. మనపురం ఫైనాన్స్ అది వాళ్ళు డైవర్సిఫై చేస్తున్నారు హౌసింగ్ లోన్స్, గోల్డ్ లోన్ కాకుండా హౌసింగ్ లోన్, తర్వాత మైక్రో ఫైనాన్స్ వాటిలో ఫండమెంటల్ ఎలా ఉందండి? లాంగ్ టర్మ్ కోసం మల్టీ బ్యాగర్ ఏమైనా అవ్వచ్చా? ఇంకా డౌన్వర్డ్ రిస్క్ ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రస్తుతం ఎంటర్ అవ్వచ్చా? శేషు గారిని చెప్పండి కొంచెం. మనపురం ఫైనాన్స్ మీరు అన్నది కరెక్టేనండి. మనపురం ఫైనాన్స్ వాళ్ళు ఇప్పుడున్న బిజినెస్ని తో పాటు కొత్తగా న్యూ వాటిలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. అయితే ఫండమెంటల్ పరంగా మనపురం ఫైనాన్స్ అనేది మీకు అందరు తెలిసింది, ఒకప్పుడు కొంచెం ఫండమెంటల్స్ వీక్ అయినా కూడా తర్వాత మళ్ళీ చాలా పుంజుకుందండి. ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు మనపురం ఫైనాన్స్ని మీరు తీసుకోవచ్చు. అయితే మల్టీ బ్యాగర్ అవుతుంది అంటే మాత్రం మల్టీ బ్యాగర్ అయితే అంత పెద్దగా ఆల్రెడీ ఇది మనం చూసాము 30 లెవెల్స్ నుంచి బాగా పెరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ఈ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు, అప్ ట్రెండ్ అయితే కొనసాగవచ్చు. అయితే మీరు వాల్యుయేషన్స్ కూడా చూసుకోవాలి. ఎక్స్పెన్సివ్ స్టాక్ మనకి ఇది మనం అనుకోవచ్చు. అంటే పీఈ లెవెల్లో చూసుకుంటే 12 ఉంటుంది. అయినా కూడా ఎన్బిఎఫ్సి వాటికి పీఈస్ 12, 14, 15 పీఈ అయినా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు. ఎక్కువగా 4 to 5% బ్యాంకింగ్ వాటికి అనుకోవచ్చు. 6 to 8% అట్లా ఎన్బిఎఫ్సి వాటికి పీఈస్ లో పీగా అని మనం అనుకోవచ్చు. ప్లస్ ఇంకోటి మీరు చూడాలి, ఇది పెయిడ్ అప్ అంటే ఫేస్ వాల్యూ 2నేనండి. కాబట్టి మల్టీ బ్యాగర్ అయితే కాకపోవచ్చు. డెఫినెట్గా మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్కి బాగానే రిటర్న్ రావడానికి అవకాశం ఉందండి. నెల్లూరు నుంచి నరేష్ మరొక కాలర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ మా దగ్గర యాక్చువల్లీ ఫస్ట్ సొల్యూషన్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చా ఫర్ షార్ట్ టర్మ్? ఓకే. ఆల్సో జేబీఎం ఆటో ఆల్రెడీ 302 లో ఉన్నాయండి. ఓకే. 3,500 షేర్స్. రీసెంట్ గా కొన్ని అమ్మేశాము, బట్ స్టిల్ ఇంకా యాడ్ చేయొచ్చు యావరేజ్. ఇది ఏమైనా ఛాన్స్ ఉందా ఫర్ లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ అయ్యేది? స్టిల్ యావరేజ్ చేయొచ్చు. ఫస్ట్ సొల్యూషన్స్. ఫస్ట్ సొల్యూషన్ ఈ సాఫ్ట్వేర్లో ఉన్న కంపెనీ చూస్తే కనుక బాగా రీజనబుల్గానే పెర్ఫామ్ చేసిన కంపెనీ అండి. బాగా స్టడీ గ్రోత్ అనేది లాస్ట్ కొన్ని క్వార్టర్స్గా మనం చూస్తున్నాము. సో కాబట్టి కొంచెం ఫస్ట్ సోర్స్ లాంగ్ టర్మ్ కోసం అయితే అటెంప్ట్ చేయొచ్చు, కానీ షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి 35 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు మనం ఈ స్టాక్ వెళ్ళటం మనం చూస్తున్నాము.
ప్రస్తుతానికైతే మటుకు కరెక్ట్గా రన్అప్ వచ్చేసింది. 50 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ ప్రస్తుతానికి ఫస్ట్ సోర్స్ని అవాయిడ్ చేయడం మంచిది. పైగా మన Q3 రిజల్ట్స్ కూడా చూస్తే కనుక జస్ట్ ఒక 3 to 4% గ్రోత్ అనేది మనం చూసాము. సో రన్అప్ కూడా వచ్చేసింది. దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ కూడా కొంచెం బిలో ఎక్స్పెక్టేషన్స్ రావడం మనం చూసాం కాబట్టి షార్ట్ టర్మ్లో కరెక్షన్ వచ్చే అవకాశాలే కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ కోసం అయితే మటుకు 40 లెవెల్స్కి వస్తే కనుక పిక్ చేసుకోవచ్చు. రాజశేఖర్ అడుగుతున్నారు, లైకోస్ ఇంటర్నెట్ని 8 రూపీస్ 8 పైస్లో 80 తీసుకున్నారట, అడ్వైజ్ చేస్తారా? లైకోస్ గురించి మనం పదే చెప్పామండి. స్టాక్ జోలికి వెళ్ళొద్దు, చాలా స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉన్న స్టాక్ ఇది, హైదరాబాద్ బేస్డ్ స్టాక్ ఇదని. బట్ కొంతమంది స్టిల్ ఇంకా ధైర్యం చేసుకున్నారు లైకోస్. లైకోస్ వద్దంగా ఇంకా దాని గురించి చెప్పడానికి కూడా ఏం లేదండి. మనం ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండమని గతంలో చాలాసార్లు మనకి కాషన్ చేయడం జరిగింది. అది 27 రూపీస్ నుంచి స్టాక్ పడుతూ మనకి చూసాం. ఇప్పుడు 7 రూపీస్కి 52 వీక్ లోకి దగ్గర ఉంది కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఫండమెంటల్ బాగున్న కంపెనీస్నే ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. రవి అడుగుతున్నారు, టాటా మోటార్స్ని 3 నుంచి 4 ఇయర్స్ దానికి ఎస్ఐపిలో ఎప్పుడు తీసుకోవచ్చా? ఎస్ఐపి మోడ్లో టాటా మోటార్స్, ఎందుకంటే మేబీ ప్రైస్ అట్రాక్టివ్గా ఉందేమో అని చెప్పి జనాలు అడుగుతున్నట్టున్నారు. 15% దాకా క్రాక్ అయింది కాబట్టి ఎస్ఐపి. టాటా మోటార్స్ అవాయిడ్ చేయండి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బాగా రియాక్షన్ రావడం చూసాము. 580 రూపాయల నుంచి బాగా పట్టమని చూసాము. ఇవాళ కూడా ఒక భారీగా క్రాక్ డౌన్ అనేది రావడం మనం చూసాము టాటా మోటార్స్. నిన్న మనం చూసాము రిజల్ట్ చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేయడం చూసాము. ముఖ్యంగా జాగువార్ సేల్స్ కూడా బాగా తగ్గిపోవడం అనేది మనం చూసాము. సో టోటల్గా స్ట్రీట్ని కూడా డిసప్పాయింట్ చేసిన స్టాకే కాబట్టి టాటా మోటార్స్ టెక్నికల్గా వీక్గానే కనిపిస్తుంది. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక లాస్ట్ కొన్ని క్వార్టర్స్గా కంటిన్యూ అవుతున్న ఒక డ్రీమ్ అప్ ట్రెండ్ ఆటోమొబైల్స్కి ప్రస్తుతానికి తెరపడినట్టు కనిపిస్తుంది. సో దీంతో కొంచెం కాషియస్ ట్రెండ్ అనేది షార్ట్ టర్మ్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక నా ఉద్దేశం ఇవాళ ఒక 9-10% వరకు పట్టమని చూస్తాము. 420 లెవెల్స్లో సపోర్ట్ కనిపిస్తుంది. బహుశా అక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం ఒకవేళ ఇంత నీజర్క్ రియాక్షన్, ఇంత క్రాష్ స్లంప్ అయింది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి పెరగడానికి టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేయండి. వీక్గా ఉంది కాబట్టి రిజల్ట్స్ కూడా. ఒంగోలు నుంచి శ్రీనివాస్ మరి కాలు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. శేషు గారికి నమస్కారం. నమస్కారం, చెప్పండి. హలో, క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది. శేషు గారికి నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. సార్, ఫినోలెక్స్ కేబుల్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? అదే విధంగా ఐసిఐసిఐ పొటెన్షియల్ అంటే ఈ పబ్లిక్ ఇష్యూ అయినది కూడా ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? లాంగ్ టర్మ్ కి మినిమం వచ్చేసి 3 ఇయర్స్. ఓకే, ఫినోలెక్స్ కేబుల్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఐసిఐసిఐ ప్రో లైఫ్. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఫినోలెక్స్ కేబుల్స్ రెండు కూడా మంచి కంపెనీసే, రెండు కూడా మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తున్న కంపెనీసే అండి. ఫినోలెక్స్ కేబుల్స్ విషయానికి వస్తే ఓవరాల్ వీళ్ళకి మన కేబుల్స్లో వీళ్ళు లీడర్స్ అని చెప్పొచ్చు. తర్వాత వీళ్ళ నెట్వర్క్ అని చూసుకుంటే ఓవరాల్ ఇండియా మొత్తం కూడా ప్రెజెన్స్ ఉంది, చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉందండి. కాబట్టి ఫండమెంటల్ పరంగా బాగా మంచి కంపెనీ. అయితే ఇది కూడా పెరిగిందండి, చాలా బాగా పెరిగిన, అంటే కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఇయర్ కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగా ఇచ్చిన కంపెనీ ఇది. కాబట్టి కొంచెం కరెక్షన్స్లో మీరు ఫినోలెక్స్ కేబుల్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ని కూడా బై చేసుకోవచ్చు. వీళ్ళకి దీనికి తోడు ల్యాండ్ బ్యాంక్ కూడా వీళ్ళకి పూణే దగ్గర వీళ్ళకి ల్యాండ్ బ్యాంక్ కూడా ఉందండి. కాబట్టి ఈవెన్ అసెట్ రిచ్ కంపెనీ కూడా అని చెప్పొచ్చు. మీరు ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అండ్ కేబుల్స్ని మీరు బై చేసుకోమంటాను. తర్వాత అయితే ఇప్పుడు కాదు, ఈ ప్రైస్ కాదు, కొంచెం వెయిట్ చేయండి. కొంచెం కరెక్షన్స్లో ఒక 5 to 10% కరెక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఆ స్టాక్ని అబ్జర్వ్ చేసి మీరు బై చేసుకోండి. ఆ తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గురించి అడిగారు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మీరు బై చేసుకోవచ్చు అండి. అయితే ఇది ఏంటంటే స్లోగా ఉంటుంది, పెద్దగా మీకు గొప్ప రిటర్న్ అయితే వస్తుంది అయితే అనుకోను. చాలా స్లోగా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు డౌన్ ట్రెండ్లోకి ఇది 360 ఆ లెవెల్స్ నుంచి రివర్స్ అయ్యి షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్లో ఉంది. 340 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్కి, అంటే పర్ యానం మీకు ఒక 15 to 20% కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు దీన్ని బయింగ్ కన్సిడర్ చేయొచ్చు అండి. హైదరాబాద్ నుంచి సతీష్ మరకాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అండ్ 2 స్టాక్స్ ఈ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చా లేదండి? అండ్ అనదర్ 2 స్టాక్స్ ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ అవడానికి ఫర్ లాంగ్ టర్మ్ 2 to 3 years యావరేజ్ చేసుకునే దానికి క్యాంబ్లిన్ ఫైన్ సైన్సెస్ అండ్ ఫ్లెక్స్ ఫుడ్. అండ్ ఈ ప్రైస్ పాయింట్ ఎంట్రీ అవడానికి జిఎండిసి అండ్ సింటెక్స్ ఇండస్ట్రీస్ ఫర్ లాంగ్ టర్మ్. జిఎంపిసి అండ్ సింటెక్స్. యా. ఓకే,
వాట్ ఈస్ యావరేజింగ్కి క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ అండ్ ఫ్లెక్స్ ఫుడ్స్? క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా ఈ కెమికల్ సంబంధించిన కంపెనీ చూస్తే కనుక బాగా కన్సాలిడేషన్లో ఉన్న కంపెనీ, బాగా సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక పెద్ద అప్ ట్రెండ్లో కూడా పార్టిసిపేట్ చేయని స్టాక్. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అప్పటికే లాస్ట్ ఒక 1 yearగా బాగా విపరీతమైన అప్ ట్రెండ్ ర్యాలీ కూడా రావడం మనం చూస్తున్నాము. దానికి తోడు వాల్యుయేషన్స్ కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపించట్లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ మటుకు అవాయిడ్ చేయండి, ఇంకా కొంచెం కరెక్షన్ రిస్క్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఫ్లెక్స్ ఫుడ్స్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఫుడ్ ప్రాసెసింగ్లో ఉన్న కంపెనీ, ఒక లాస్ట్ 1 yearగా బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన కంపెనీ. టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్ బాగా రన్అప్ రావడం మనం చూస్తున్నాము. రన్అప్ వచ్చేసిన తర్వాత ఈ మధ్య కొంచెం హై లెవెల్లో 150 రూపాయల నుంచి 90-100 రూపాయల వరకు కరెక్షన్ రావడం మనం చూసాము. సో ఫండమెంటల్స్ కూడా చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా ఏం కనిపించట్లేదు, వాల్యుయేషన్ కూడా అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి 2 క్యామ్లిన్ అండ్ ఫ్లెక్స్ ఫుడ్స్ మటుకు ఒక బుల్లిష్ ట్రెండ్ వచ్చింది, కానీ బహుశా ఈ సెక్టరల్ స్ట్రెంత్ తోటి, బట్ ఇండివిజువల్ కెపాసిటీ మీద అంత స్ట్రాంగ్ గ్రోత్ కనిపించలేదు కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, అండ్ జిఎన్పిసి సింటెక్స్ ఫ్రెష్గా తీసుకోవచ్చా? ఫ్రెష్గా జిఎన్పిసి అండ్ సింటెక్స్. చూడండి, సింటెక్స్ని మీరు కొనుక్కోవచ్చు అండి, మీరు యావరేజ్ చేసుకోవచ్చు. అయితే ప్రైస్ కరెక్షన్ అనేది సింటెక్స్లో రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇది రిజల్ట్ అంత గొప్పగా లేవండి. అయినా కూడా స్టాక్లో మనకి బాగా పెరగడం చూసాము. కాబట్టి సింటెక్స్ని కరెక్షన్స్లో ఇప్పుడు ఆల్రెడీ కరెక్షన్ స్టార్ట్ అయింది. ఈ కరెక్షన్స్లో మీరు 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని మీరు కొనండి. ఇంకోటి ఏంటంటే ఇది 84-82 దగ్గర బాగా సపోర్ట్ ఉంది, అంటే 90 బిలో వచ్చినప్పుడు మీరు పిక్ చేసుకోమని చెప్తానండి. ఓకే, మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా రీబౌండ్ మనకు కనిపిస్తుంది. 8720 ఆర్డ్ లెవెల్స్ నుంచి మళ్ళీ ఒక 15-20 పాయింట్స్ దాకా పిక్ అవడం కనిపిస్తుంది. 8747 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది, 45 పాయింట్స్ డౌన్తో. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 121 పాయింట్స్ డౌన్తో 28,218 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఒక ఎఫ్ఎంసీజీ ప్యాక్ మినహా అన్ని రంగాల షేర్స్ బాగా వీక్గా ఉన్నాయి. ఆటో వీక్గా ఉంది. బ్యాంకింగ్ నిఫ్టీ ఆర్ బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రీబౌండ్ అవడం మనం చూస్తున్నాము. హెల్త్ కేర్ వీక్గా ఉంది, మెటల్స్ వీక్గా ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ బాగా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అండ్ సుందర్ గారు ఎనీ కీ లెవెల్ మేబీ 8750 పైనే ఉన్నట్టుంది, ఎందుకంటే లాస్ట్ 15-20 మినిట్స్లో కొద్దిగా బయింగ్ సపోర్ట్ మార్కెట్ కనిపిస్తుంది లోయర్ లెవెల్స్ దగ్గర. బయింగ్ సపోర్ట్ మార్కెట్ 8700 దగ్గర ఆ సపోర్ట్ దగ్గర రికవరీ అయినప్పటికీ మనకు ఒక డ్రాస్టిక్ రికవరీ అనేది మనం చూడలేదు. ఇప్పుడు ఇవాళ కనుక ఈ లెవెల్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 8750 దగ్గర 8750 దగ్గర క్లోజ్ అయినప్పటికీ డేకి హైకి లో మధ్యన ఉంది కాబట్టి బుల్స్ అండ్ బేర్స్ ఈక్వల్ స్ట్రెంత్ ఇండస్ట్రీస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఒక నీజర్క్ రియాక్షన్ తర్వాత ఒక స్వల్ప అప్ ట్రెండ్ అనేది బట్టి అర్థమైంది అంటే మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ అయితే 8700 దగ్గర ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా అప్ ట్రెండ్కి అయితే ఇంకా సిగ్నల్ రాలేదనిపిస్తుంది. బహుశా కొన్ని రోజుల పాటు ఈ కన్సాలిడేషన్ ఉంటుంది. కన్సాలిడేషన్ తర్వాత కనుక మళ్ళీ కొంచెం 8750 కనుక ఒకసారి స్ట్రాంగ్గా క్లోజ్ అయిందంటే మటుకు అప్పుడు కొంచెం పాజిటివ్ ట్రెండ్ వస్తుంది. ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలంటే 8800 క్లోజ్ అవ్వాలి, అది డే హై దగ్గర ఉంది, అది క్లోజ్ అవుతుంది అనేది కొంచెం సందేహమే. కాబట్టి ఇమీడియట్గా అప్ ట్రెండ్ ట్రిగర్ అంత కనిపించట్లేదు కాబట్టి కన్సాలిడేషన్లోనే ఉంటుంది. ఓకే యశ్ గారు, మీరు ఎనీ ఫైనల్ క్లోజింగ్ వ్యూ మార్కెట్స్ మీద? ఒకటి మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ రికవరీ చూసాము. ఎంత ఏ విధంగా పడిందో సేమ్ అదే విధమైన ఫేజ్లో రికవరీ వచ్చింది. రికవరీకి మెయిన్ కారణం అంటే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ లో నుంచి 100 పాయింట్స్ దాకా రికవరీ వచ్చింది. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ ఇదే విధమైన స్ట్రెంత్ కానీ కనపరిస్తే నిఫ్టీ అనేది ఇప్పుడున్న ఫాల్ ఆగిపోయే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ నెక్స్ట్ ఒక 1 అవర్లో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ కానీ కొనసాగిందంటే ఈ లెవెల్ నుంచి కొంచెం కరెక్ట్ కావచ్చు. అయితే స్ట్రాంగ్ గ్లోబల్ క్యూస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో మేజర్ కరెక్షన్ అయితే ఉండకపోవచ్చు. అయితే డిప్ అయితే మాత్రం రేపు కూడా కొంచెం మార్కెట్లో ఒక డిప్ ఉండొచ్చు, అంతకుమించి మేజర్ కరెక్షన్స్ అయితే ఉండకపోవచ్చు. అయితే కొంచెం ఫ్రెష్గా ట్రేడింగ్ పొజిషన్ తీసుకోవాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా మాత్రం కొంచెం కాషియస్గా ఉండమని చెప్తాను. ఈరోజు డేటా తర్వాత అంటే ఎఫ్ఐస్ డేటా తర్వాత ఎఫ్ఎన్ఓలో పొజిషన్స్ని బట్టి రేపు ఎల్లుండిలో నిర్ణయించుకోమని చెప్తానండి. ఓకే, ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్,
షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profiteyourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profiteyourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.